రాహుల్ గాంధీ అంటున్నారు. ఇంకొకరిని అసలు ఎవరో అనుకోవట్లే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఎవరైనా మోడీకి కానీ వీళ్ళకి కానీ ఓటేస్తున్నారు, రాహుల్ గాంధీకి కానీ. అంటే జనం యాంగిల్ అట్లా ఉంటుంది. ఇతను కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కావాలి, నాకు ఈ నాయకుడు నచ్చట్లా. ఈ అసంతృప్తి ఎందుకు వచ్చింది అంటే రకరకాలు. అలా అనుకుంటే 16 ఎంపీలు బీజేపీ గెలవాలి, మిగిలిన 8, 9 కాంగ్రెస్ గెలవాలి. అదే నేను అంటుంది, వైసీపీకి 0 రావాలి. కాబట్టి అందుకని జనం ఆస్పెక్ట్ ఏంటంటే ఒక్కదాన్ని చూడరు. ఇక్కడ చూసేటటువంటి దాంట్లో రేపు ఈ పథకాలు ఉంటాయా లేదా, చంద్రబాబు చెప్తున్నటువంటి పథకాలు అమలు చేయగలడా లేదా, గతంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చూస్తాం, నీ పాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతారు. లేదా ఫ్రెషర్ అయితే నీ టాలెంట్ ఏంటి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి, మార్కులు ఏంటి, అకాడమిక్ ఇవన్నీ. అట్లాగే రాజకీయాల్లో జనం అది అబ్జర్వ్ చేస్తారు. ఏదో అమాయకులు అనుకుంటారు, జనం అంతా పిచ్చోళ్ళు ఏం కాదు. లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతంతో ఎటూ తేల్చలేకుండా 10 ఏళ్ల పాటు సినిమా చూపించినటువంటి చంద్రబాబు నాయుడు 2014